హలో! హాయ్ అండి. మనలో చాలా మందికి గ్రేప్స్ అంటే చాలా ఇష్టమై ఉంటుంది. అలాగే ఈ గ్రేప్స్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పి తింటూ ఉంటాం. కానీ ఈ గ్రేప్స్‌ని సరైన పద్ధతిలో తినకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్, అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం అయితే చాలా ఉందండి. ఎందుకంటే ఈ గ్రేప్స్ అనేవి తొందరగా పాడైపోకుండా, మెత్తగా అవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం అని చెప్పేసి డైరెక్ట్‌గా ఈ గ్రేప్స్ మీద ఇలాంటి చాలా రకాలైన పెస్టిసైడ్స్‌ని యూజ్ చేస్తారండి. సో, అందుకే మనం శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాతనే తినాలి. ఏ విధంగా వాష్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా. కొన్ని గ్రేప్స్‌ని తీసుకోవాలండి. చూడండి నేను చూపించే ఈ గ్రేప్స్ కూడా వైట్ కలర్‌లో ఉండే పెస్టిసైడ్స్ కనిపిస్తున్నాయి. సో, అందుకే కొన్ని వాటర్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ విధంగా నానబెట్టుకొని ఉంచుకోవాలండి. 15 నిమిషాల తర్వాత ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకుని ఆ వాటర్ పడేసి మళ్ళీ ఫ్రెష్ గా వాటర్ వేసుకొని మరొకసారి బాగా కడిగి ఇప్పుడు మాత్రమే తినాలండి. ఇలా అయితేనే మనం థ్రోట్ ఇన్ఫెక్షన్, క్యాన్సర్ లాంటి వ్యాధులకు దూరంగా ఉండగలుగుతామండి. లేదంటే ఈ వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఉంది. సో, పిల్లలకు కూడా ఇలానే పెట్టండి. వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం అయితే ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి వాళ్ళ ఆరోగ్యం